ఏం జరిగింది పుష్ప? సంధ్య థియేటర్ బయట రేవతి చనిపోయిన విషయం నీకు ఎప్పుడు తెలిసింది? నిన్న అల్లు అర్జున్ని 3 గంటల పాటు విచారించిన చిక్కట్పల్లి పోలీసులు బన్నీపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీడియో ఫుటేజ్ చూసి బన్నీ రియాక్షన్స్ ఏంటి? రోడ్ షో పై బన్నీ ఏమన్నారు? మరోసారి బన్నీని విచారిస్తారా? దీనిపైనే ఉత్కంఠ నెలకొంది. ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్టుగా ఉంది పుష్ప ది సంధ్య థియేటర్ ఎపిసోడ్. రీల్ సూపర్ హిట్టే, కానీ రియలే బంపర్ ఫ్లాప్ అన్న చందాన నడుస్తోంది ప్రెజెంట్ సిచ్యువేషన్. రిమాండ్ రిపోర్ట్ చూసినా, పోలీసుల యాక్షన్ ఆఫ్ ది మూమెంట్ గమనించినా, ప్రభుత్వం సీరియస్నెస్ విశ్లేషించినా కేసుకు ఇరుసులు గట్టిగా ఫిక్స్ చేసినట్లు అర్థమవుతోంది. దీనికి ఎండ్ బజర్ ఇప్పట్లో ఉండదు అన్నది అర్థమవుతోంది. సో నో డౌట్, చట్టం తన పని తాను చేసుకుపోతున్న తరుణంలో సహకరించడమే మేలు అన్నది అనుభవజ్ఞుల మాట. ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలోనూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. ఇటు బన్నీ కూడా చట్టానికి సహకరిస్తూ విచారణకు హాజరయ్యారు. సోమవారం సాయంత్రం విచారణ నోటీసులు అల్లు అర్జున్కు అందాయి. మంగళవారం 11 గంటలకల్లా విచారణకు హాజరు కావాలని నోటీసులో పోలీసులు తెలిపారు. అందుకు తగ్గట్లుగానే మార్నింగ్ 10:30 ప్రాంతంలో జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు అల్లు అర్జున్. విచారణ సమయంలో బన్నీ, ఆయన తరపున లాయర్ అశోక్ మినహా మిగతా ఎవరినీ అలౌ చేయలేదు. 11:30 నుంచి 11:40 మధ్య టైంలో విచారణ ప్రారంభమైంది. దాదాపు 3:30 గంటల పాటు విచారణ జరిగింది. అల్లు అరవింద్, బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి ఒక గదిలో కూర్చోగా, మరో ప్రత్యేక గదిలో అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు. 3:30 గంటల విచారణలో బోలెడు ప్రశ్నలు, కొన్నింటికి సమాధానాలు, మరికొన్నింటికి మౌనమే సమాధానం. టోటల్ గా 2-3 ప్రశ్నలకు మినహా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు అల్లు అర్జున్ చాలా కూల్ గా సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రశ్నల విషయంలో అల్లు అర్జున్ కాస్త ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అల్లు అర్జున్ అడిగే ప్రశ్నల్లో కొన్ని: థియేటర్కు వస్తున్నట్లు మీరు ఎవరికి సమాచారం ఇచ్చారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరూ చెప్పలేదా? రేవతి చనిపోయిన సంగతి మీరు థియేటర్లోనే ఉన్నప్పుడు తెలీదా? ఏసీపీ, సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? ఎక్కడి నుంచొచ్చారు? అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలేంటి? ప్రెస్ మీట్లో మీరు చెప్పిన విషయాలపై వివరణ ఏంటి? ఓ మహిళ చనిపోయిన విషయం ఎప్పుడు తెలిసింది? 850 మీటర్లు ఎందుకు రోడ్ షో చేశారు? ఇలా బన్నీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముందుగా సంధ్యా థియేటర్కు ఏ అనుమతి లేకుండా వచ్చారనే ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉన్నారని సమాచారం. అయితే థియేటర్కు తాను ఓ సాధారణ ప్రేక్షకుడుగానే వెళ్లానని, తన సినిమాను స్వయంగా అభిమానులతో చూస్తే ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడాలి అన్న ఉద్దేశంతోనే వెళ్లినట్లు బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది. వీటన్నింటికంటే ముఖ్యంగా బన్నీకి ఘటనకు సంబంధించి కొన్ని వీడియోల్ని చూపించారు. ఆ వీడియోలపై బన్నీ అభిప్రాయాల్ని తీసుకుని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వీటిలో బన్నీ ఊరేగింపుకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ కోర్టులో సమర్పిస్తారు. వీడియో చూపిస్తూ ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రేవతికి సిపిఆర్ అందించిన విజువల్స్ ను, రేవతి చనిపోయిన సమయం, ఆ సమయంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్లో బాల్కనీలో సినిమా చూస్తున్న టైంను మెన్షన్ చేస్తూ పోలీసులు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో బన్నీ కాస్త ఇబ్బంది పడ్డట్లు సమాచారం.